సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా వచ్చేసి మనం డాట్స్తో డ్రాయింగ్ చేయబోతున్నాం. ఒక సీనియరీ ఈ డ్రాయింగ్ వచ్చేసి నేను 1000 డాట్స్ చూస్ చేశాను. మీరు చేయాలంటే నన్ను వీడియోలో చూసి చేయండి. ఓకే, లెట్స్ గో. సో మనకి డ్రాయింగ్ కోసం గ్రీన్ ఇంకా ఎక్కువ గ్రీన్ కలర్స్ కావాలి డాట్స్ కోసం. ఓకే, లెట్స్ స్టార్ట్. చూడండి, నేను వచ్చేసి డ్రాయింగ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో కలర్ పెన్సిల్స్తో అయితే డ్రాయింగ్ రావట్లేదు, అందుకని నేను ఈ స్కెచ్ పెన్ లాంటిది తీసుకున్నాను. ఓకే, ఇది మీకు ఏంటిదో అర్థమైంది ఉండొచ్చు. అర్థమైతే కామెంట్లో రిప్లై ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ మనం లైట్గా బ్రౌన్ కలర్ ఇవ్వబోతున్నాం. చూడవచ్చు, ఇక్కడ నేను లైట్గా బ్రౌన్ కలర్ వేసాను. ఇప్పుడు నెక్స్ట్ లైట్గా బ్లూ కలర్ ఇవ్వండి. ఎక్కువ బ్రౌన్ కలర్ ఉన్న దగ్గర మళ్ళీ బ్రౌన్ వేయాలి. నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ కొని స్టార్ట్ చేసేయండి. గ్రీన్ ఇక్కడ వచ్చేసి నేను ట్రీ అయితే హాఫ్ కంప్లీట్ చేసేసాను, ఇంకా హాఫ్ కంప్లీట్ చేయబోతున్నాను. ఓకే, లెట్స్ గో. సో నాది డ్రాయింగ్ అయితే హాఫ్ కంప్లీట్ అయిపోయింది. ఈ 1000 డాట్స్లలో ఈ డాట్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఒక 400 డాట్స్ దీనికే అయిపోయింది. ఇప్పుడైతే మీరు అర్థం అయిపోయింది ఉండొచ్చు ఏ డ్రాయింగ్ చేయబోతున్నాను. ఇప్పుడు ముంగట ఇంకా డాట్స్ కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఈ డ్రాయింగ్ స్టెమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మీకు అర్థమైంది ఉండొచ్చు ఇది ఏం డ్రాయింగ్. నేను వచ్చేసి డాట్స్తోని 3D డ్రాయింగ్ చేయబోతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఈడ కింద
గ్రౌండ్ ఉంది. ఇక్కడనేమో క్లౌడ్స్ రావాలి బ్లూ కలర్తోని. ఇప్పుడు వచ్చేసి 600 డాట్స్ అయిపోయినాయి. ఇంకా 400 డాట్స్గా ఇక్కడ గ్రౌండ్ పైన క్లౌడ్స్ కూడా చేయాలి. ఓకే, లెట్స్ స్టార్ట్. వచ్చేసి ఇలాంటి అన్ని కలర్స్తోని గ్రౌండ్ అయితే చేయాలి. ఓకే, లెట్స్ గో. స్క్రీన్ వచ్చేసి వైబ్రేట్ అవుతుండొచ్చు, ఎందుకంటే నేను ట్యాప్ చేస్తున్నా కదా, అందుకని స్క్రీన్ వచ్చేసి వైబ్రేట్ అవుతుంటుంది. నేను వచ్చేసి హాఫ్ సైడ్ అయితే ఇది గ్రాస్ కంప్లీట్ చేసేసాను. అంటే ఎందుకు చేసానంటే ఇది కొంచెం క్రియేటివిటీ ఉంటుంది. ఇంకా స్టెమ్లో కూడా కొన్ని కలర్స్ యాడ్ చేసేది ఉండేది. గ్రాస్ ట్రీలో కూడా కొంచెం కలర్స్ యాడ్ చేసేది ఉండే. ఇంకా నెక్స్ట్ సైడ్ డ్రా చేద్దాం. ఇక్కడ వచ్చేసి మొత్తం గ్రాస్ అయితే కంప్లీట్ చేసేసాను. ఈ క్రియేటివిటీ కోసం అన్ని కలర్స్ అయితే మిక్స్ చేశాను. ఇప్పుడు స్టెమ్లోని కలర్స్ యాడ్ చేయబోతున్నాను. నేను వీడియో మధ్యలో ఎందుకు ఆపిస్తున్నా అంటే ఈ ట్యాపింగ్ కోసం చేస్తుంటే ఫోన్ వైబ్రేట్ అవుతుంది, అందుకని వీడియో పాజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు స్టెమ్లోనైతే కలర్స్ యాడ్ చేసేసాను. ఇప్పుడు ఈ ట్రీలోనైతే కలర్స్ యాడ్ చేయబోతున్నాను. ఓకే, ఓన్లీ సమ్మే యాడ్ చేయాలి, ఎందుకంటే గ్రీనిష్ కలర్ ఉండాలి కదా. డ్రాయింగ్ చేస్తుంటే నా చేయి వచ్చేసి మొత్తం పెయింట్ అంటుకుంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి క్లౌడ్ షెడ్ డ్రా చేయాలా. ఫుల్ డ్రాయింగ్కి వచ్చేసి మొత్తం 950 డాట్స్ తీసుకుంది. ఇప్పుడు 50 డాట్స్లలో మనం క్లౌడ్స్ అయితే చేయాలా. ఓకే, ఈడొకటి, ఇక్కడ 2 వేయాలా, ఇక్కడ ఒకటి చేసేస్తే అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి నేను లైట్ బ్లూ యూజ్ చేస్తున్నాను. ఇలా వచ్చేసి మనం బ్లూ కలర్ వేసేసుకోవాలి క్లౌడ్స్కి. ఇప్పుడు నెక్స్ట్ డార్క్ బ్లూ వచ్చేసి మనం ఇక్కడ ట్యాప్ చేస్తే లైట్గా ట్యాప్ చేయాలి, ఎందుకంటే దీనికే 60 డాట్స్ వెళ్ళిపోతుంది. ఈ 2 కలర్స్లో 20 డాట్స్ చేయాలి. ఇలా 20, ఇలా 20, అంటే 40 డాట్స్. ఓకే, క్లౌడ్స్ వచ్చేసి అయిపోయింది, అంటే మన డ్రాయింగ్ కూడా ఫుల్ కంప్లీట్ అన్నమాట. నేను మీకు డ్రాయింగ్ ఒకసారి వ్యూలో చూపిస్తాను. చాలా క్రియేటివిటీ ఉంది గ్రాస్ ఇంకా డ్రాయింగ్ అయితే. ఈ డ్రాయింగ్ వచ్చేసి ఫుల్ 1000 డ్రాయింగ్స్లో చేయబోతున్నాను, చేశాను. సో మీకు ఈ డ్రాయింగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి డ్రాయింగ్స్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ డ్రాయింగ్ చేయాలో కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ ఒక 3 బ్లాంక్స్ ఇస్తా, ఒక డ్రాయింగ్ చేయబోతున్నాను. మీరు కామెంట్ చేయండి, 3 బాక్స్ ఇస్తా ఏ డ్రాయింగ్ చేయాలని. ఓకే, బాయ్.